నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మహబూబానగర్ జిల్లాలో ఉండేటువంటి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకంటే ఒక అతను చెరువులో పడి చనిపోయాడు. అతను పోస్ట్‌మార్టం నిమిత్తం అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీకి తరలించారు. కానీ అదే క్రమంలో ఒక కుక్క లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఇదంతా ఎవరు గమనించలేకపోయారు. సో, ఆ కుక్క ఆ శవాన్ని పీక్కు తినడం స్టార్ట్ చేసింది. అదే క్రమంలో కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇది కాస్త వైరల్ అయిపోయింది. సో, మరి అంత అధ్వానంగా ఉండేటువంటి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకు అంటే మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయితుంది. అప్పుడు ఉండేటువంటి ఫెసిలిటీస్ గానీ, లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండేటువంటి ఫెసిలిటీస్ గానీ మరేమన్నా మారిపోయినాయా? లేదు అంటే ఇంకేదన్నా సమస్యలతో అక్కడ ఆ ఆస్పత్రిలో కనీస వసతులు నిర్మించలేకపోయారనేది కొంచెం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సో, మరి ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనేది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబానగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మార్చురీలో చనిపోయిన శవాన్ని వీధి కుక్క పీక్కు తింటున్న ఘటన కలకలం రేపింది. జడ్చర్ల మండలంలోని నాగసాలకు చెందిన భీమేశ్వర్ అనే లారీ డ్రైవర్ శనివారం ఇంటి నుంచి బహిర్భూమికి బయటకు వెళ్ళాడు. కుటుంబ సభ్యులు డ్యూటీకి వెళ్ళాడని భావించారు. అయితే భీమేశ్వర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అయితే చివరికి సోమవారం స్థానికంగా ఉన్న చెరువులో మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి ఉండేటువంటి మార్చురీకి తరలించారు. అయితే ఇది జడ్చర్లో ఉండేటువంటి నాగసాలకు చెందినటువంటి ఒక లారీ డ్రైవరు పొద్దున బహిర్భూమి అంటే 2 సైడ్ వెళ్ళాడు. సో, వీళ్ళు కుటుంబ సభ్యులు ఏమనుకున్నారంటే మామూలుగా వర్క్ కోసం అంటే తను లారీ డ్రైవర్ కాబట్టి పని మీద వెళ్ళిపోయాడని అనుకున్నారు అందరూ. కానీ అక్కడే ఉండేటువంటి చెరువులో పడి చనిపోయాడు. కానీ వీళ్ళు అదంతా గ్రహించలేక వీళ్ళు మామూలుగా పనికి వెళ్ళిపోయాడులే అనుకొని వీళ్ళ పనిలో వీళ్ళు ఉండిపోయారు. సో, ఎంత అంటే సాయంత్రం అయినా లేకుంటే ఒక రోజు అయినా కూడా రాకపోయేసరికి కంగారు పడిపోయి అక్కడ మొత్తం ఉండేటువంటి పరిసర ప్రాంతాలు వెతికారు. కానీ ఎక్కడ దొరకలేదు. సో, ఎట్టకేలకు పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఎక్కడెక్కడ అంటే ఎక్కడికి వెళ్ళాడు? ఎలా ఇదంతా ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందేంది అంటే చెరువులో పడి చనిపోయాడు అని పోలీసులు కనిపెట్టారు. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో డెడ్ బాడీని నేలపైనే ఉంచారు. అయితే ఓ వీధి కుక్క లోపలికి చొరబడింది. భీమేశ్వర్ శవాన్ని పీకుతుంటూ కనిపించింది. కుక్క పీకు తింటున్న సమయంలో ఎవరో వీడియో తీయడంతో వైరల్ అయింది. అయితే పోస్ట్‌మార్టం కోసం సిబ్బంది లోపలికి వెళ్తున్న సమయంలో కుక్క కూడా వెళ్ళిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. వెంటనే గమనించి సిబ్బంది కుక్కను తరిమేసినట్లు చెప్పుకొచ్చారు. మార్చురీ దగ్గర సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉంటారని, మార్చురీ గది తాళం చెడిపోయిందని, దాన్ని బాగు చేయించేందుకే బయటకు వెళ్లారని చెప్తున్నారు. అదే సమయంలో వీధి కుక్క లోపలికి వెళ్ళిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై భీమేశ్వర్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎలా జరిగిందంటే మామూలుగా వీళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా శవాన్ని కనిపెట్టారు. ఒక చెరువులో పడి చనిపోయిన వీళ్ళు భావించారు. సో, అతన్ని తీసుకొచ్చి అదే జిల్లాలో ఉండేటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో మార్చురీలో ఇతను పెట్టడం జరిగింది. సో, దానికి తాళం లేదు. అంటే అది ఎప్పుడో ఖరాబయిందని అక్కడ సూపరింటెండెంట్ చెప్పాడు. కానీ అక్కడ మామూలుగా కాపలా ఉండడానికి 2 మనుషులుంటారని కూడా చెప్పాడు. సో, వీళ్ళ డెడ్ బాడీని లోపలికి తీసుకెళ్ళి అక్కడ నేలపైనే అంటే అక్కడ నేలపైనే పడుకోబెట్టారు. దాని తర్వాత లోపలికి కుక్క అంటే వీళ్ళతో పాటు వచ్చిందా? లేకుంటే తర్వాత వచ్చిందా? అనేది మరి తెలియదు. బేసిక్‌గా నేలపై పడుకోబెట్టి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు లేని సమయంలో కుక్క లోపలికొచ్చి ఈ శవాన్ని పీక్కు తినడం జరిగిందని అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ చెప్పాడు. ఏది ఏమైనా కూడా కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి అది మళ్ళీ 40 పడకల ప్రభుత్వ ఆసుపత్రి చేంజ్ చేసిర్రు. ఇప్పుడు 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్‌గా రూపుదిద్దింది. అయినా కూడా అక్కడ మార్చురీకి ఎలాంటి వసతులు లేక కనీసం తాళం వేయడానికి తాళం కూడా కొనలేని పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే అది ఏ రకంగా ఉందనేది ఒక్కసారి ఆలోచించాలి.
బేసిక్గా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించాడు. అయితే ఇది మరి కొంచెం దురదృష్టకరమైనటువంటి సంఘటనే. దీని గురించి నేను కమిటీ వేసి ఆల్రెడీ ఎవరైతే ఈ వైద్య శాఖ సంబంధించినటువంటి మంత్రి ఉన్నారో అతనికి నేను చెప్పడం జరిగింది. అతను కూడా స్పందించి ఏమన్నా మౌలిక వసతుల కోసం అంటే చేస్తానని చెప్పాడు. కానీ ఏది ఏమైనా కూడా ఆ శవాన్ని కుక్కలు పీక్కు తినడం కుటుంబ సభ్యులను కొంచెం కలవరపెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆందోళన చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కూడా అలా పీక్కు తినడం వెనక చాలా అంటే చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.